ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన మల్కాజ్గిరి లోక్సభ ఎంపీ ఈటెల రాజేందర్ను ఆయన నివాసంలో బీజేపీ నాయకులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ను అభినందిస్తూ ఆయన సాధించిన విజయాన్ని వర్ణిస్తూ సినిమా రచయిత ధరణికోట శివరాం ప్రసాద్ చే రచించిన అక్షరాభిషేకం అనే కవితను మూసాపేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పిట్ల మనోహర్ వినిపించి అనంతరం దానిని ఈటెల రాజేందర్కు సమర్పించారు. పిట్ల మనోహర్తో పాటు ఈటెల రాజేందర్ను కలిసిన వారిలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, ధరణికోట శివరాం ప్రసాద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు టి నాగరాజు, రాష్ట్ర లీగల్ సెల్ నాయకురాలు సద్గుణారెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు శ్రీలత, చంద్రకుమార్ తదితరులు ఉన్నారు. సాధించిన ర్యాపిడ్ ఫైర్ శ్రీ ఈటెల రాజేందర్ గారికి అక్షరాభిషేకం. పేదోడు తినాలంటే 3 పూటల ఎంపీగా ఉండాల్సిందే మన ఈటెల. 4 లక్షల మెజార్టీ అన్నడు చూడాల, అయినా ఈటెలను ఓడించడం మాటల. ఊరే నీటి ఊటలా గెలిచాడు మన ఈటెల. ప్రత్యర్థుల్ని ఆడుకున్నాడు వేటల. వాళ్ళెంత ఆశ చూపిన నోట్లు ఈటలకే పడ్డాయి ఓట్లు. మల్కాజ్గిరి కాంగ్రెస్ పెంచుకోవటం ఒకప్పుడు, అదే బీజేపీ గెలుపు అడ్డగా మారింది ఇప్పుడు. అందుకే ఏ పార్టీ చేయడం లేదు సప్పుడు. మన ఈటలకు తెలియదు మాట కొంచెం మడమటిచ్చుడు. ఈటల సార్, ఇప్పుడు అందరికీ మీ మీద ముక్కు. మీ జీవితమే ఓ తెరిచిన బుక్కు. మీరు ఎంపీగా గెలవడం మా లక్కు. మీరు బీజేపీలో ఉండడమే కిక్కు. అక్కడ మార్కులకు పెట్టండి చెక్. అధికార పార్టీకి ఇచ్చారుగా పెద్ద జలక్. మీ గెలుపు మల్కాజ్గిరికే కొత్త మలుపు. కార్యకర్తలకు ఇది మేలుకొలుపు. నిరంతర రాష్ట్రాభివృద్ధి మీ ఎజెండా. ప్రజలకు ఎప్పుడూ ఉండాలి మీ అండాదండ. విజయ గర్వంతో ఎగురుతుంది బీజేపీ జెండా సార్. జై ఈటెల. భారత్ మాతా కీ జై. నాయకత్వం.